అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ప్రధానమంత్రి మోదీ రీల్స్ పై కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే సెటైర్స్ వేశారు. ప్రధానిగా రాజీనామా చేసి ఇన్ఫ్లుయెన్సర్ గా మారాలంటూ మోదీకి దీప్కే సూచనలు చేస్తున్నారు. అయితే ఇన్ఫ్లుయెన్సర్ కన్నా బాగా ఇన్స్టాగ్రామ్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారంటూ కూడా ఎద్దేవా చేశారు. రాజీనామా చేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ను సన్మానించడం పైన అభిజిత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు బీజేపీకి సిగ్గుందా అంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. నిరసనలో పాల్గొన్నటువంటి విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వేధిస్తున్నాయని అభిజిత్ దీప్కే ఆరోపిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులపైన వేధింపులు ఆపకపోతే మళ్ళీ భారీ స్థాయిలో ఉద్యమం తప్పదంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. విద్యార్థులు తీవ్రవాదులు కాదు, దేశ భవిష్యత్ అన్నారు దీప్కే. అయితే దేశ భవిష్యత్తును ఇబ్బందులు పెడితే మేము ప్రభుత్వాన్ని మారుస్తామంటూ కూడా సీజేపీ అధినేత హెచ్చరించడం జరిగింది. ఇంతకు అభిజిత్ దీప్కే ఏమన్నారో ఓసారి చూద్దాం. फिल्म आते रहेंगे जब तक ये लोगों की नीयत सही नहीं होती है तब तक कुछ नहीं हो सकता. बिल रिफॉर्म्स इस देश में कई कानून अच्छे बने हुए हैं. कानून एक से एक बनते हैं इस देश में. फास्ट ट्रैक कोर्ट का वादा किया था नरेंद्र मोदी ने 3 दिन पहले और उस पर लोग काफी खुश हो गए थे कि अब पेपर लीक पर फास्ट ट्रैक कोर्ट बैठ गए. क्या हुआ पहली हियरिंग में? पहली हियरिंग पोस्टपोन हो गई क्योंकि सीबीआई का काउंसिल आया नहीं. तो कानून आप कैसे भी बना लो, जब तक उसको इम्प्लीमेंट करने वाले अच्छे नहीं है तब तक उस कानून का क्या मतलब. आपने वीडियो देखी पंतप्रधान जी के जो मोबाइल पे उन्होंने की? मुझे लगता है उनको इन्फ्लुएंसर बनना चाहिए. बहुत अच्छा कर रहे हैं वो, एज ए इन्फ्लुएंसर बहुत अच्छा काम कर रहे हैं. प्रधानमंत्री की कुर्सी छोड़ दे, इन्फ्लुएंसर बन जाए, प्रधानमंत्री का काम कोई और कर लेगा. अभी भी कई सारे स्टेट में जो पीछे नहीं लिया गया है. अगर एफआईआर पीछे नहीं लेते और स्टूडेंट्स को ऐसे ही परेशान करते रहेंगे तो हम फिर से आंदोलन करेंगे. इस सरकार को ये बात समझनी चाहिए कि स्टूडेंट्स का गुस्सा कम नहीं हुआ है. अगर उन्हें लगता है एक धर्मेंद्र प्रधान का इस्तीफा देकर ये गुस्सा ठंडा हो जाएगा, ऐसा नहीं है. गुस्सा बहुत ज्यादा है लोगों में और जरूरत पड़ी तो ये आंदोलन फिर होगा और जो पिछला हुआ उससे भी बड़ा आंदोलन होगा. ఇది అభిజిత్ దీప్కే తాజాగా చేసినటువంటి సెటైర్స్. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రీల్స్ పై బాగా ఫోకస్ పెడుతున్నారు. ఆయన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసేసి ఇన్ఫ్లుయెన్సర్గా మారితే ఇంకా బాగుంటుంది అనేటువంటి రీతిలో ఆయన వ్యాఖ్యానించడం. ప్రధానంగా దేశవ్యాప్తంగా సాగినటువంటి జంతర్ మంతర్ వేదికగా జరిగినటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులు, చర్చ ఈ మొత్తానికి ఫుల్ స్టాప్ పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసిన తర్వాత సో ఈ పరంపర సాగుతున్నటువంటి నేపథ్యంలో అభిజిత్ దీప్కే తన సొంత రాష్ట్రం మహారాష్ట్రకు వెళ్ళారు. సో ఆయన గ్రామంలో ఆయన పర్యటించడం జరిగింది. పర్యటిస్తూ ప్రధానమంత్రి మోదీ తాజాగా రీల్స్ చేయడం పైన ఆయన మండిపడుతున్నారు. ప్రధానమంత్రి రాజీనామా చేసేసి ఇన్ఫ్లుయెన్సర్గా మారితే మోదీకి చాలా వరకు బాగుంటుంది అనేటువంటి రీతిలో అభిజిత్ దీప్కే సలహా ఇస్తున్నారు. అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ కన్నా బాగా ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెడుతున్నారంటూ కూడా పోస్ట్ చేస్తున్నారంటూ కూడా ఎద్దేవా చేస్తున్నారు. రాజీనామా చేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ ఎంపీలు, ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్కి వచ్చినటువంటి సందర్భంలో టోపీ పెట్టడం, ఆయనకు అక్కడ సన్మానించడం, ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ అనేటువంటి నినాదాలు చేయడం, పార్లమెంట్ లోపలికి తోడుకొని వెళ్ళడం, ఈ మొత్తం పరంపరను చూసాం. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి అంశం ఇక్కడ కాదు. అసలు రాజీనామా చేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ సన్మానించడం ఏంటి అంటూ కూడా అభిజిత్ దీప్కే తాజాగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓవైపు ధర్మేంద్ర ప్రధాన్ కు సన్మానం చేసినటువంటి సందర్భంలో ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా అసలు విద్యార్థులపైన లాఠీ చార్జ్ జరిగినటువంటి తీరుపైన బగ్గుమన్నటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. అసలు బీజేపీకి సిగ్గు ఉందా అంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు అభిజిత్ దీప్కే. తాజాగా నిరసనల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులపైన రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వేధిస్తున్నాయి అనేటువంటి ఆరోపణ పైన కూడా ఈయన స్పందించడం జరిగింది. మరో భారీ ఉద్యమానికి మేము శ్రీకారం చుడతాం, భారీ స్థాయిలో ఉద్యమిస్తాం. ఒకవేళ విద్యార్థులకు ఇబ్బందులు గురి చేసిన నిరసనలో పాల్గొనేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వేధిస్తున్నాయి అనేటువంటి ఆరోపణ కూడా చేస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక గాంధీ కూడా వెస్ట్ బెంగాల్ కి సంబంధించి, అస్సాంకి సంబంధించి, బీహార్ కి సంబంధించినటువంటి అంశాలపైన పార్లమెంట్ లాబింగ్ లో కూడా ఆమె కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూనే ఉన్నాయి. సో ఇప్పటికే ఏదైతే సీజేపీ కార్యకర్తలతో కేంద్ర మంత్రులు భేటీ అయినటువంటి సందర్భంలో విద్యార్థులపైన నమోదైనటువంటి కేసులను ఉపసంహరించుకోవాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా ఉంది. వారు పెట్టినటువంటి 3 డిమాండ్లలో 1 విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, 2 విద్యార్థులపైన నమోదైనటువంటి కేసులతో పాటుగా ఢిల్లీ పోలీసులు కేంద్ర బలగాలకు వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పడం, 3 నీట్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులు బాధితులు ఉన్నారో వారి కుటుంబాల్లో ఆర్థిక పరమైనటువంటి సహాయం కింద ₹1,00,00,000 పరిహారాన్ని ప్రకటించడం. సో దీంట్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేశారు. కానీ విద్యార్థులపైన నమోదైనటువంటి కేసులను ఎత్తివేతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మాట మార్చింది, మోసం చేసింది అనేటువంటి ఆరోపణలు కాక్రోచ్ జనతా పార్టీ నుంచి వరుసగా వచ్చినటువంటి వైనం. అయితే అభిజిత్ దీప్కే కూడా ఇప్పుడు ఇదే అంశం పైన స్పందిస్తున్నారు. ఇప్పటికే బీహార్లో, వెస్ట్ బెంగాల్లో, అస్సాం రాష్ట్రాల్లో
ఏదైతే విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నటువంటి వారిపైన ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నటువంటి పరంపర కనబడుతుంది. ఒకవేళ విద్యార్థులపైన వేధింపులకు ఆపకపోతే మాత్రం మళ్ళీ భారీ స్థాయిలో ఉద్యమం చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. అయితే దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకమైనటువంటి విద్యార్థులు తీవ్రవాదులు కాదు అంటూ కూడా ఈయన కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ప్రధానమంత్రి రీసెంట్ గా స్పందిస్తున్నటువంటి తీరును కూడా మనం చూస్తున్నాం. విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టినప్పుడు యువతే మా ప్రాధాన్యత, యువతకు అగ్రతాంబూలం ఇస్తాం, యువత భవిష్యత్తును మేము ఖచ్చితంగా బాగుండేలాగా చేస్తాం, సో నాశనం అయ్యేటువంటి రీతిలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ పేపర్ లీకేజీకి సంబంధించి వారిని పట్టుకుంటాం, శిక్షిస్తామంటూ కూడా ప్రధానమంత్రి తొలి వీడియోను రిలీజ్ చేశారు. అయితే 2 రోజుల సందర్భంలో మరో వీడియోలో ప్రస్తావిస్తూ దేశంలో పరీక్షా విధానాల్లో కఠినమైనటువంటి నిబంధనలు తీసుకురాబోతున్నాం కాబట్టి జంతర్ మంతర్ వేదికగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారు వెంటనే కూడా వారు ఉద్యమాన్ని విరమించుకోండి, సో శాంతి భద్రతలు అదుపులో ఉండాలి, కేంద్ర బలగాలకు మేము పూర్తి స్థాయిలో చెప్పేశాం, సో కాబట్టి మేము కీలకమైనటువంటి అంశాలు సంస్కరణలు పరీక్షా విధానంలో తీసుకురాబోతున్నామంటూ మరో వీడియో రిలీజ్ చేశారు. ఓవైపు కేంద్ర మంత్రులతో సాగుతున్నటువంటి చర్చలు, సిజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్ వీరికి సంబంధించి కూడా వరుస భేటీలు, 2 దశల తర్వాత సాగినటువంటి వైనం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి పరంపర, ఎట్టకేలకు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ భవిష్యత్తును విద్యార్థులను ఉద్దేశించి ఆయన వరుసగా వీడియో రిలీజ్ చేయడం కూడా కొంతవరకు కీలకంగా మారుతుంది. కానీ కొన్ని అంశాలను కూడా గుర్తించుకోవాలి. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడేటువంటి సందర్భంలో దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన, దేశంలో అణగారిన వర్గాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేకతలను లేవనెత్తడం, యువతను ఉద్దేశించి జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం సందర్భంగానో లేదా అప్పుడప్పుడు మాట్లాడేటువంటి సందర్భాలు మనం చూసాం, లేదా బహిరంగ సభల్లో యువతకు సంబంధించినటువంటి ఇష్యూను బేరీజు వేసుకొని మాట్లాడేటువంటి తీరుపైన గమనించాం. కానీ ప్రధానమంత్రి ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలపైన వరుసగా సెల్ఫీ వీడియోలు పెట్టడం, రీల్స్ పెట్టడం దేశ చరిత్రలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈ 12 ఏళ్ల కాలంలో ఎప్పుడూ జరగలేదు. సో ప్రధానమంత్రి జంజీకి సంబంధించినటువంటి ఈ మూవ్మెంట్ పైన ఆయన కదిలారు, మాట్లాడారు, బీజేపీ కొంతవరకు కీలకంగా వ్యవహరించబోతుంది, సో దీనిపైన అప్రమత్తమైంది కాబట్టే ప్రధానమంత్రి స్వయంగా స్పందిస్తున్నారు, వీడియో రిలీజ్ చేస్తున్నారు అనేటువంటి కాంట్రవర్సీ వచ్చిన బీజేపీ ఎక్కడ డిఫెన్స్ లో పడకుండా జరిగినటువంటి డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకునేటువంటి దిశగానే అడుగులు వేసినటువంటి పైన అయితే వరుసగా ప్రధానమంత్రి ఈ రకమైనటువంటి రీల్స్ ను షేర్ చేయడం, విడుదల చేయడం పైన కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దీప్కే సెటైలు వేస్తున్నారు. ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి మా డిమాండ్ నెరవేరింది, కానీ ఆయన సన్మానించడం ఏంటి, ఆయన సన్మానించి కూడా బీజేపీ ఇలాగుండడం ఏంటి, బీజేపీకి అసలు సిగ్గుందా అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉద్దేశించి మీకోసం మాట్లాడుతున్నారు కదా అని అక్కడ ఉన్నటువంటి పాత్రికేయులు అడగడం, దానికి ఆయన ఆన్సర్ గా ప్రధానమంత్రి ఆయన పదవికి రాజీనామా చేసి ఇన్ఫ్లుయెన్సర్ గా మారితే ఇంకా బాగుంటుంది, ఇన్ఫ్లుయెన్సర్స్ కన్నా అసలు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు బాగా పోస్ట్ చేస్తున్నారు అనేటువంటి ఎద్దేవా చేసేటువంటి మాటలు మాట్లాడినటువంటి తీరుపైన బీజేపీ నేతలు కార్యకర్తలు కూడా ఓవైపు మండిపడుతున్నారు. చూడాలి అభిజిత్ దీప్కే తాజాగా చేసినటువంటి ఈ కామెంట్స్ మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి వైనం. అయితే కాక్రోచ్ జనతా పార్టీ మళ్ళీ ఆందోళనకు సిద్ధమవుతుందా? ఇప్పటికే క్షేత్రస్థాయిలో సాగుతున్నటువంటి పోరాటాల్లో ఇప్పటికే విద్యార్థులపై పలు కేసులు కూడా నమోదైనటువంటి వైనం. మరి ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరసనల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులపైన రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వేధిస్తున్నాయి, ఆయా రాష్ట్రాల్లో కేసులను నమోదు చేస్తున్నాయి అనే దానిపైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే లోక్సభ వేదికగా కూడా స్పందించడం జరిగింది. పలు అంశాలను కూడా సభలో ఎత్తుతుంది. విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి తీరు. సో తాజాగా అభిజిత్ దీప్కే కామెంట్స్ పైన బీజేపీ అధిష్టానం ఏ విధంగా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, విద్యార్థులపైన వేధింపులు ఆపకపోతే మళ్ళీ భారీ స్థాయి ఉద్యమం తప్పదనేటువంటి వార్నింగ్ దేనికి సంకేతంగా భావించాలి అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది.